అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా 3వ జాబితాను విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. 6 పార్లమెంటు స్థానాలకు 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 3వ జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పలు కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా వైసీపీ ఇన్ఛార్జీల 3వ జాబితాను విడుదల చేశారు. ఈసారి 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు జగన్. శ్రీకాకుళం ఎంపీ పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీ బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కర్నూలు ఎంపీ గుమ్మనూరు జయరాం, తిరుపతి ఎంపీ కోనేటి ఆదిమూలం, ఇచ్చాపురం పిరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఎస్సీ కంబం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎస్సీ మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లె నిసార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు బూసినే విరూపాక్షి, కోడమూరు ఎస్సీ డాక్టర్ సతీష్, గూడూరు ఎస్సీ మేరిగా మురళి, సత్యవేడు ఎస్సీ మదిల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పాలరాము. సార్వత్రిక ఎన్నికలను మచ్చపడకుండా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. ఎన్నికల నిర్వహణ అన్నది మన విధి నిర్వహణలో ఒక భాగమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్లకు అత్యుత్తమ అనుభవాన్ని మిగల్చడమే వచ్చే ఎన్నికల లక్ష్యమని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను పరస్పరం పంచుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించే అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నిన్న సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్నికల నిర్వహణకు ప్రణాళికల రచన, అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ, ఓటర్ల జాబితా రూపకల్పన, ఐటీ అప్లికేషన్ల వినియోగం, డేటా మేనేజ్మెంట్, ఈవీఎం, వీవీప్యాట్లను సన్నద్ధం చేయడం, మీడియా కమ్యూనికేషన్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ నూతన వర్షన్ను ప్రారంభించారు. అనంతరం సీఈఓలను ఉద్దేశించి రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ఆయన అభినందించారు. సార్వత్రిక ఎన్నికల కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల కోసం గత 6 నెలలుగా నిర్వహిస్తూ వస్తున్న సదస్సులు, వర్క్షాప్లు, శిక్షణా తరగతులు, సెమినార్లకు తుది రూపమే ఈ సదస్సు అని పేర్కొన్నారు. అధికారులు పరస్పరం అనుభవాలు, ఆలోచనలను పంచుకుని సవాళ్లకు పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. మరో కమిషనర్ అరుణ్ గోయల్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం అధికారులంతా ఒక బృందంగా పనిచేయడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వసతుల కల్పన పనులు 25 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అక్రమ మద్య రవాణాను అరికట్టడంతో పాటు పటిష్టమైన బందోబస్తు, చెక్ పోస్టుల ఏర్పాటు పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమావేశ మందిరం నుండి డీజీపీ, పలు శాఖల ఉన్నత అధికారులు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. శాఖల వారీగా ఏర్పాటు చేస్తున్న పోలింగ్ స్టేషన్లు, వాటిలో కనీస మౌలిక వసతుల కల్పన పనులను ఆయన సమీక్షిస్తూ ఈ పనులన్నింటినీ ఈ నెల 25 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పోలింగ్ స్టేషన్లు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు ఈ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలుగుదేశం పార్టీ తనను మెడ పట్టుకుని అవమానకర రీతిలో బయటకు గెంటేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పిలిచి ఆలింగనం చేసుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. తనను ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ప్రాంత ద్రోహి చంద్రబాబు అని నగరాన్ని శ్మశానంగా మార్చాలనుకున్నారని ఆరోపించారు. కాజా వద్ద రాజధాని చేస్తే బాగుండేదని, కానీ ఎక్కడో అమరావతిలో పెట్టి రైతుల భూములు తీసుకుని మోసం చేశారని ధ్వజమెత్తారు. విజయవాడ ఆటోనగర్లో మంచినీటి ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ముఖ్యమంత్రి కావాలనేది చంద్రబాబు సింగిల్ అజెండా అన్నారు. చంద్రబాబును విజయవాడ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చానని తెలియజేశారు. విజయవాడ ప్రజలంటే చంద్రబాబుకు చిన్నచూపని, ఇక్కడ ప్రజలంటే ఇష్టం లేదన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి చంద్రబాబు అంగీకరించలేదని, తాను పట్టుబట్టి వెంకయ్యనాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయించానని తెలియజేశారు. రాజధాని కోసం రైతుల నుంచి 33,000 ఎకరాలు తీసుకుని మోసం చేశారని, రైతులు కోర్టుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజధాని ఇక్కడ రావడానికి తాను వ్యతిరేకం కాదని, జాతీయ రహదారి పక్కన గుంటూరు జిల్లా కాజా వద్ద రాజధాని ఏర్పాటు చేసి ఉంటే 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందేదని తెలియజేశారు. ప్రపంచంలో ఎక్కడైనా రాజు కోట కట్టాడు గాని నగరం నిర్మించలేదని, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కట్టాలి, అందరూ ఆయన పేరు చెప్పుకోవాలన్నదే చంద్రబాబు కోరిక అని తెలియజేశారు. చంద్రబాబు, లోకేష్ భూమాఫియా చేతిలోకి వెళ్లిపోయి రాజధాని ప్రజలను మోసం చేశారని, విజయవాడ ప్రాంత ద్రోహి చంద్రబాబు అని ఆరోపించారు. విజయవాడ అభివృద్ధికి జగన్ హామీ ఇచ్చారన్నారు. రాజధాని రైతులకు ద్రోహం చేసినట్లే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ద్రోహం చేశారన్నారు. అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బయటికి గెంటేసింది. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కును చేర్చుకున్నారు. దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు. నేను అటువంటిది ఆయన హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించారు. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆ రోజు నుంచి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడను తయారు చేయాలని ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు మొదటి నుంచి కూడా. ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో ట్యాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ప్రాంతాన్ని చిత్తచూపుతో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5,000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు మరి నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకంగా 1,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. ప్రజాప్రతినిధికి మంచితనం ఉంటే సరిపోదని, దాంతోపాటు సమర్థత కూడా ఉండాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. సమర్థత లేకుండా మంచితనం ఉన్నా ఉపయోగం లేదని పేర్కొన్నారు. దేవినేని అవినాష్కు తనకు మంచితనం, సమర్థత రెండూ ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో తమ జోడీని గెలిపించాలని, తూర్పు నియోజకవర్గానికి రక్షణ గోడలా ఉంటామన్నారు. తనకు ఎలాగో ఓటు వేసి గెలిపిస్తారని, అవినాష్కు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 50 సీట్లు కూడా రావన్నారు.
విజయవాడ జవహర్ ఆటోనగర్ ఎంపీ ఐలా నిధులతో నిర్మించిన 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంక్ను విజయవాడ ఎంపీ కేశినేని నాని, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళికతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఆటోనగర్ తనకు ప్రాణంతో సమానమని, ఆటోనగర్ కార్మిక సంఘాల ద్వారా సమస్యలు తెలుసుకుని మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి నిధులు ఇచ్చానన్నారు. కానూరు ఆటోనగర్ రోడ్ కోసం తన 2 ఎకరాల స్థలం ఇచ్చేశానని, ఆ స్థలం విలువ 100 కోట్లు ఉంటుందన్నారు. విజయవాడ నగరం ఆటోనగర్ అభివృద్ధికి ఏమి కావాలన్నా చేస్తానని, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని తెలియజేశారు. ఆటోనగర్కు ముప్పు రాబోతుందని తనకు ముందే తెలుసని, ఆటోనగర్ ఇక్కడే ఉంటుంది, బైపాస్ వేస్తే వాహనాలు రావని, కాజా దగ్గర స్థలం ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరాలని గతంలోనే సంఘాలకు సూచించారు. ఇప్పుడైనా అవినాష్ను వెంటబెట్టుకుని సీఎం వద్దకు వెళ్లి అడగాలన్నారు. మంచి వాళ్లు చాలా మంది ఉంటారు, కానీ సమర్థుడు కావాలని అవినాష్ తాను సమర్థుడని, రాబోయే రోజులు తమ ఇద్దరి ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అవినాష్కు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రతి రోడ్డు అవినాష్ వేయించారు. జగన్ని అడిగి నిధులు తీసుకొచ్చారన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ దేవినేని అవినాష్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయించారని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేశినేని నాని నాయకత్వంలో వైసీపీకి అడ్డగా మారుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అవినాష్ కేశినేని నానిని గెలిపించాలని కోరారు. మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, సమర్థత కూడా కావాలి. నేను చెప్పేది చాలా క్లారిటీగా చెప్తున్నా, సమర్థుడు. అట్లాగే నేను సమర్థుడినే, మీకు అందరూ తెలుసు. మా ఇద్దరి కాంబినేషన్లో మంచితనం మనకు కొన్ని పనులు అవ్వవు. మా ఇద్దరు కాంబినేషన్లో రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పులు చేతులు వస్తాయి. ఎవరు ఊహించినంత మార్పులు చేతులు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించి తెచ్చే సమర్థత అవినాష్కు ఉంది. అలాగే ప్రధానమంత్రి దగ్గరికి సాధించి తెచ్చే సమర్థత నాకు ఉంది. నేను చూశాను మధ్యకాలంలో మహానాడు రోడ్డు చుట్టుపక్కల తిరుగుతాయి, అన్ని రోడ్లు వేస్తారు పేమెంట్తో సహా. అభివృద్ధి అనుకుంటాను ఎంత డబ్బులు వచ్చినట్టు అవినాష్ తీసుకొచ్చాడు, ఎవరైనా అవినాష్ తీసుకొచ్చాడు, ఎవరైనా అవినాష్ తీసుకొచ్చాడు. రోజు మా రాము వచ్చి మన అప్పటి రోడ్డు బాగాలేదు, మహానాడు రోడ్డు మన ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అంటే అవినాష్ దగ్గరికి వెళ్ళారు, నన్ను ఎందుకు అంటే అవినాష్ వేయించాడు రోడ్డు. నేను అప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు 40 తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అనుకోండి, మరి అవినాష్ వేయించాడు. నా ఆఫీస్కి వెళ్ళే రోడ్డు మా రాముడికి అవినాష్ వేయించాడు. సో మంచితనమే, డౌట్ లేదు, మంచిగా ఉండాలి. అట్లాగే సమర్థత లేకపోతే మంచితనం ఉండి ఉపయోగం లేదు. ఎంతో నిధులు కూడా వెచ్చించారని చెప్పి మన ఐలా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే విజయవాడ నగరం త్వరితగతిన డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అయ్యే విధానంలో ఈరోజు దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా తీసుకున్న దగ్గర నుంచి ఈ 4 yearsలోన మనం విజయవాడ నగర అభివృద్ధి గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది ఒక్కసారి వేరియేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని వేల కోట్లు మనం ఈస్ట్ నియోజకవర్గానికే పెట్టడం జరిగింది. దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఆటోనగర్తో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కార్మికుల సమస్యలు తెలుసుకుని 3.32 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో కేశినేని నానితో కలిసి నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఏపీఐసి కాలనీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి అమర్నాథ్ గారు తీసుకొచ్చి ఆ రోజు గారి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నగరంలో కానివ్వండి, అదేవిధంగా మన ఆటోనగర్ ప్రాంతంలో కార్మికులకు అండగా ఉండే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలుగా చేసుకోవడం ఈరోజు ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఈరోజు అనేక మంది పెద్దలతో కానివ్వండి, ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క నగరంలో రాజకీయంగా కానివ్వండి అనేక విధాలుగా ఈరోజు పెద్దగా ఉంటుంది. ఈరోజు కేశినేని నాని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పెద్దలందరితో కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. మేనిఫెస్టో అంశంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులు గుత్తా శశిధర్, వరప్రసాద్, శరత్తో పలు అంశాలపై నాదెండ్ల చర్చించారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపైన చర్చించారు. ప్రజలకు నచ్చేలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాబోయే సాధారణ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై జనసేన కసరత్తు ప్రారంభించింది. మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ సారథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు ముత్తా శశిధర్, డి వరప్రసాద్, డాక్టర్ కోటంరాజు శరత్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్న సమావేశంలో మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రంలో వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించినందున ఆ అంశాలను కూడా కలిపి పూర్తిస్థాయి మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. కమిటీ సూచించిన అంశాలను పవన్ కళ్యాణ్ ఆమోదించిన తర్వాత తెలుగుదేశం నేతలతో సమావేశమై చర్చిస్తారు. రెండు పార్టీలు కలిసి సంక్రాంతి కల్లా ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వాగతించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కారణంగానే ఓటరు జాబితా లోపభూయిష్టంగా తయారైందని, వారిపై అధికార పార్టీ నాయకుల జోక్యం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అనుభవం ఉన్న ఉపాధ్యాయులు విధులు నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వాగతించారు. ఓటరు జాబితాలో లోపాలని సరిదిద్దే బాధ్యతను వారికి అప్పగించాలని కోరారు. ఫామ్ 7 దరఖాస్తుల్ని గంపగుత్తుగా చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగించడం సర్వసాధారణంగా మారిందన్నారు. ఏమాత్రం అనుభవం లేని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని గతంలో పలుమార్లు కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా విజ్ఞప్తి చేశామన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశామని పేర్కొన్నారు. కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించడంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రిస్తున్నారన్నారు. ఇలా ముద్రించడం అంటే ఎన్నికల సంఘం తలపెట్టిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండి కొట్టడమేనన్నారు. కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించడంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య లేఖ రాశారు. కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించి జగన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారని వర్లరామయ్య అన్నారు. ప్రజాధనంతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూడడం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా వచ్చే ఈ తరుణంలో రెవెన్యూ అధికారులు ఇలాంటి చర్యలు తగవన్నారు. రెవెన్యూ అధికారులు కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించడం అధికార పార్టీని బలపరచడమేనని, ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని ఎన్నికల నియమావళి చాలా స్పష్టంగా చెబుతోందన్నారు. కుల ధృవీకరణ పత్రాలపై, భూమి పత్రాలైన పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. భావితరాల భవిష్యత్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఉందని, విభజన హామీల సాధనకు మరో దశ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలిపారు. అన్ని పార్టీలు సంఘాలతో చర్చించి త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసినా నిలదీయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న సీఎం జగన్ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే పోరాటాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన కూడా పాల్గొని రాష్ట్ర అభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఢిల్లీలో జరిగిన మన సభకి మేమందరం ఆయన హాజరైనారు. మేము ఆయన పాదయాత్ర కూడా హాజరైనాం. ఖచ్చితంగా నేను చేస్తాను, ధన్యవాదాలు. కానీ ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకటి అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచనకు వ్యతిరేకంగా ఇవాళ నిలబడి అక్కడ పోరాడే దమ్మున్నాళ్ళు ఎవరో మాకు కావాలి. ఇవాళ మీరే నిర్ణయించండి ప్రజలారా. నీతి, నిజాయితీ, నిబద్ధతతో మాట మార్చకుండా, మడం తిప్పకుండా ఎవరు పోరాడుతున్నారో గమనించండి. ఎవరికి పడితే వాళ్ళు వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతూ ఉన్నారు. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే కేంద్రాల్లో మెడలు వంచి తీసుకొచ్చేస్తున్న ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెట్టేటట్టు వ్యవహరిస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ
పవిత్రమైన పార్లమెంట్లో ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీల చట్టాన్ని అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, తమిళనాడులో జల్లికట్టు, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాల స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా తీసుకువస్తామని అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రసంగాన్ని మీరు ఒకసారి చూస్తే ఆవిడ ఏమన్నారంటే, మేము ఈ పార్టీలను అడగకుండానే మాకు సపోర్ట్ ఇచ్చిన ఈ 2 పార్టీలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అని తెలియజేశారు. ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు ఏమంటున్నారు, లోక్సభలోను రాజ్యసభలోను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, 14వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేక కేటగిరీ ఉన్న రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలని భేదభావాలు చూపించలేము, కాబట్టి మీకు ఇవ్వలేము అని చెబుతున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని ఆ పార్టీ నేత నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు చేసామని గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటు. మోడీ ప్రత్యక్షంగా ఇచ్చిన హామీలను కూడా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అమలు చేస్తామని బీజేపీ నేతలు చెప్పిన మాటలు దొంగలో తొక్కారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవటానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయటమే ముఖ్యమైన కారణం. అటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అధికార పార్టీ ప్రస్తుతం వైసీపీ, గతంలో తెలుగుదేశం. ఈ రెండూ కూడా కేంద్రం మీద ఒత్తిడి చేయటంలో విఫలమైనవి. ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కేంద్రం ముందు తాకట్టు పెట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.